జాబిల్లి కథలు. శివలింగాపురంలో జయమ్మకు పాపారావు అనే కొడుకున్నాడు. పాపారావు కొంచెం మందబుద్ధి కలవాడు, వట్టి అమాయకుడు. ఊర్లో అందరూ అతన్ని తెలివి తక్కువవాడని అల్లరి చేస్తూ ఉంటారు. తన కొడుకు పరిస్థితి చూసి జయమ్మ చాలా బాధపడుతూ ఉండేది. తనుండగానే తన కొడుక్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఆశపడుతూ ఉండేది. కాని పాపారావు అమాయకత్వానికి ఎవ్వరూ పిల్లనిచ్చేందుకు ముందుకొచ్చేవారు కాదు. అమాయకుడైనా కాని పాపారావు కష్టజీవి. ప్రతిరోజూ తమ పొలంలో పనిచేసి ఇంటి దగ్గర తమకున్న గేదెల దగ్గర పనిచేసే కష్టజీవి. తండ్రి లేని పిల్లవాడని జయమ్మ అతన్ని గారాబంగా పెంచింది. అయినా తను కష్టపడే స్వభావం కలవాడు. ఒకరోజు ఉదయాన్నే పొలానికి వెళ్తున్న పాపారావుని ఊర్లో జనం ఆట పట్టిస్తూ ఉంటారు. ఎరా పాపారావు, పొద్దున్నే ఎక్కడికిరా వెళ్తున్నావు? పొలానికి వెళ్తున్నాను. పొలానికెళ్ళి ఏం చేస్తావురా? కలుపు తీసి నీరు పెట్టి గడ్డి కోసి ఇంటి దగ్గరున్న గేదెలకు తీసుకొస్తాను. ఇంటికొచ్చాక ఏం చేస్తావురా? గేదెలకు గడ్డి వేసి పాలు తీసి అమ్మకిస్తాను. మరి రాత్రికి ఏం చేస్తావురా? అన్నం తిని పడుకుంటాను. ఈ పనులన్నీ బాగానే చేస్తున్నావు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? మా అమ్మ నాకు సంబంధాలు చూస్తోంది, కానీ ఏదీ కుదరడం లేదు. పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? పెళ్లి చేసుకుని మీరందరూ ఏం చేస్తున్నారు, నేను అదే చేస్తాను అని పాపారావు కొంచెం కోపంగా సమాధానం చెప్తాడు. పక్కనున్న వెంకన్న కలగజేసుకుని, అరే సీను, వాణ్ణెందుకురా అలా ఏడిపిస్తావు? వాడు అసలే తెలివి తక్కువ సన్నాసి. వాడికి కూడా మీరు కోపం తెప్పిస్తున్నారు. వాడు పనికి వెళ్తున్నాడు, పంపించండి. చూడు బాబాయ్, నేను నా పాటికి పనికి వెళ్తుంటే పిలిచి మరీ నాతో కయ్యమాడుతున్నాడు. పాపారావు, నువ్వెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. పాపారావు అక్కడ్నుంచి పనికి వెళ్ళిపోతాడు. తను పొలానికి వెళ్లి తన పని చూసుకుని సాయంత్రానికి ఇంటికొస్తాడు. వచ్చి గేదెల దగ్గర పనిచేసుకుని స్నానం చేసి ఇంట్లో జయమ్మ దగ్గరకొచ్చి, అమ్మా, ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? జయమ్మ పాపారావుకి అన్నం వడ్డిస్తూ, పాపారావు, నీకు పక్కూర్లో ఒక మంచి సంబంధం చూశాన్రా. రేపు మనం వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్తున్నాం. పెళ్లి చూపులా? నేను రానమ్మా. ఇలా పెళ్లి చూపులను వెళ్ళిన ప్రతిసారి నాకు అవమానాలే ఎదురవుతున్నాయి. ఇలా నీకు నేను ఎంతకాలమని వడ్డించగలన్రా? నేనుండగానే నీకొక తోడును చూసి నిన్ను తనకప్పగించి మనశ్శాంతిగా వెళ్తాను. నా బాధంతా నా తర్వాత నువ్వు ఏమైపోతావోనని. ఎక్కడికెళ్ళిపోతావు? నా తర్వాత నువ్వేమైపోతావో అని ప్రతిసారి ఇలాగే అంటున్నావు. నువ్వు నేను లేకుండా ఎక్కడికి వెళ్తావు? ఇదేరా నీతో వచ్చింతంట. చెప్పింది అర్థం చేసుకోలేవు. రేపు మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం, అంతే. మరి పొలంలో పనికి ఎవరెళ్తారు? నువ్వెళ్తావా? రేపటికి పొలం పని పక్కన పెట్టి నాతోరా. పాపారావు భోజనం పూర్తి చేసుకుని పడుకుంటాడు. ఉదయాన్నే లేచి పొలం పనికి బయలుదేరుతూ ఉండగా జయమ్మ ఇలా అంటుంది. ఎరా, నీకు రాత్రేం చెప్పాను? పొద్దున్నే ఎక్కడికెళ్తున్నావు? నేనింకెక్కడికెళ్తానమ్మా, పొలానికి. ఈరోజు పక్కూరు పెళ్లి చూపులకి వెళ్లాలని చెప్పానా? ముందు వెళ్ళి పద్ధతిగా అందంగా తయారవు. మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం, అంతే. అమ్మా, నేను పెళ్లి చూపులకి రానే. ఈ రోజు నువ్వు నాతో పెళ్లి చూపులకి రాకపోతే నేను నీతో మాట్లాడను. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఒట్టు గిట్టు అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకులేమ్మా, నేను వస్తాను అని పాపారావు పెళ్లి చూపులకి తయారవుతాడు. జయమ్మ, పాపారావు, పక్కింటి వెంకన్న ముగ్గురూ కలిసి పక్కూరు రాజయ్య ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తారు. రాజయ్య కూతురు రాణి చక్కగా ముస్తాబై ఉంటుంది. పాపారావు జయమ్మ ఇంట్లోకి వెళ్లి కూర్చొని పెళ్లి చూపులకు సిద్ధమవుతారు. అన్నయ్యగారు, అమ్మాయిని తీసుకురండి అనేసరికి రాజయ్య భార్య జానకి రాణిని తీసుకుని వారి మధ్యకొస్తుంది. జయమ్మ రాణిని చూస్తూ, పాపారావు, అమ్మాయి చక్కగా ఉందిరా, కాస్త తల పైకెత్తి చూడు. పాపారావు తల ఎత్తి రాణిని చూస్తాడు. రాణి కూడా పాపారావుని చూసి, నేనతనితో మాట్లాడాలనుకుంటున్నాను అనేసరికి జయమ్మ కంగారు పడుతూ, వాడితో ఏం మాట్లాడతావు తల్లి? నాతో మాట్లాడు. నీకెటువంటి అనుమానం ఉన్నా నేను సమాధానం చెప్తాను. నేను కాపురం చేయాల్సింది తనతోనే కదా, అందుకే తనతోనే మాట్లాడాలి అనుకుంటున్నాను. చేసేదేం లేక పాపారావుని రాణిని పక్కకి పంపించి మాట్లాడుకోమంటారు. పాపారావు, నువ్వేం చేస్తూ ఉంటావు? పొద్దున్నే లేస్తాను, గేదెల దగ్గర శుభ్రం చేసి పాలు తీసి అమ్మకిస్తాను.
తర్వాత పొలానికి వెళ్తాను. పొలంలో పనులన్నీ చూసుకొని సాయంత్రం ఇంటికొస్తాను. రాత్రికి భోజనం చేసి పడుకుంటాను. మరి ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ సమయాల్లో ఆలోచిస్తూ ఉంటాను. ఏం ఆలోచిస్తావు? ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించి ఏం చేస్తావు? ఏమీ చేయను, ఆలోచిస్తాను అంతే. ఎందుకని ఏమి చేయవు? నేను మా అమ్మ చెప్పిందే చేస్తాను. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఖాళీగా ఉండడం ఎందుకా అని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. అంతేగాని ఆలోచించి నేనేమీ చేయను. నాకు రాదు కూడా. పాపారావు మాటలకి రాణికి పాపారావు తింగరోడని అర్థమైపోతుంది. సరాసరి లోపలికెళ్ళి, నేనా తింగరోడ్ని పెళ్లి చేసుకోను, అసలు వాడికి ఏమీ తెలీదు అని చెప్పి తన గదిలోకి తను వెళ్ళిపోతుంది. విషయం అర్థం చేసుకున్న జయమ్మ తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత, ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే నేను పెళ్లి చూపులకి రాను అని చెప్పాను. నువ్వే నన్ను బలవంతంగా తీసుకెళ్ళావు. అసలు ఆ అమ్మాయి నిన్ను పక్కకు తీసుకువెళ్ళి ఏమడిగిందిరా? నువ్వేం చెప్పావు? పాపారావు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అందుకే ఆ పిల్ల నిన్ను తింగరోడా అంది. ఆడపిల్లతో మాట్లాడ్డం కూడా తెలియకపోతే ఎలారా? నాకేం తెలుసు? నేనెప్పుడైనా బయట ఆడపిల్లలతో మాట్లాడానా? అవునులే, చిన్నప్పటినుంచి నా కొంగు పట్టుకొని తిరిగావు. నీకు బయట లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది? సరేలే, ఇది కాకపోతే ఇంకోటి, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాకా నేను నిద్రపోను అని పాపారావుకి ధైర్యం చెప్తుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. పాపారావు ప్రతిరోజు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు పొలానికి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి ఎదురొచ్చి, ఏవండి, రాఘవరావు గారి ఇల్లెక్కడా? పాపారావు తనని కిందకి పైకి చూసి, ఎక్కడు? ఎందుకెక్కుతాడు? ఆయనకి వేరే పనేం లేదా? అయ్యో, నేననేది అది కాదండి. అది కానప్పుడు ఎందుకన్నావు? అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి. చెప్పకుండా ఎలా వినాలి? సీత కంగారు పడుతూ, ఏమండి, మీకు రాఘవరావు గారి ఇల్లెక్కడుందో తెలుసా? తెలిస్తే కాస్త చెప్పండి. నేను ఆయన మనవరాల్ని. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఓహో, మీరు మా రాఘవరావు గారి మనవరాలా? అలా ముందుకెళ్తే 4వ ఇల్లు. పాపారావు ఇల్లెక్కడో చెప్పగానే సీత అటువైపుగా వెళ్ళిపోతుంది. పాపారావు పొలానికి వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం రాఘవరావు జయమ్మని కలవడానికి వాళ్ళింటికొస్తాడు. జయమ్మా, జయమ్మా, ఇంట్లోనే ఉన్నావా? జయమ్మ ఇంట్లోంచి బయటికొచ్చి, ఆ రాఘవరావు గారు, నమస్కారం అండి. ఈ సమయంలో ఇలా వచ్చారు? మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి, ఏంటా విషయం? మా కుటుంబం గురించి మీకంతా తెలుసు. నా కొడుకు కోడలు ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆ తర్వాత నా మనవరాల్ని నేనే పెంచుకున్నాను. తనిన్నాళ్ళు పట్నంలో చదువుకొని వచ్చింది. తను పెళ్ళేడుకొచ్చింది. తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ అబ్బాయితో సంబంధం మాట్లాడదామని ఇక్కడికొచ్చాను. మీకు మా మనవరాలు నచ్చితే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. మీ మనవరాలు పట్నంలో చదువుకొని వచ్చిందన్నారు. మరి మావాడేమో ఈ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. పైగా మా వాడి గురించి మీకు పూర్తిగా తెలుసు. ఒట్టి అమాయకుడు. మరి మీ మనవరాలికి మా అబ్బాయి నచ్చుతాడా? ఎవరికి ఎవరిని ముడిపెడతాడో ఆ దేవుడికే తెలుసమ్మా. మన ప్రయత్నం మనం చేద్దాం. అంతా పైవాడిదయ్య. మీకు కావాలంటే పెద్ద పెద్ద సంబంధాలు దొరుకుతాయండి. మా అబ్బాయిని ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇందులో నా స్వార్థం కూడా ఉందమ్మా. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మనవరాల్ని ముక్కు మొహం తెలియని కుటుంబానికి పంపించి తనక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని కంగారు పడే కంటే కల్లా కపటం తెలియని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే నా మనవరాలు నా కళ్ల ముందే తిరుగుతూ ఉంటుంది. పైగా మన పాపారావుకి మోసం చేయడం కూడా తెలీదు. కల్మషం లేని మనిషి. అందుకే నా మనవరాల్ని ఇక్కడ మీ అబ్బాయికిస్తే తను సంతోషంగా ఉంటుంది. మీరింతలా చెప్తున్నారు కాబట్టి రేపు నా కొడుకుని తీసుకుని మీ ఇంటికి అమ్మాయిని చూడ్డానికి వస్తాను. ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి జరిపిద్దాం. సరే అని రాఘవరావు తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జయమ్మ పాపారావుని తీసుకుని రాఘవరావు గారి ఇంటికి వెళ్తుంది. పాపారావుకి పెళ్లి చూపులు అని చెప్పకుండా జయమ్మ అక్కడికి తీసుకువెళ్తుంది. వెళ్ళిన తర్వాత, రాఘవరావు గారు, నిన్న మీ మనవరాలు వచ్చిందండి. మీ అడ్రస్ తనకు తెలియక నన్ను అడిగింది. చెప్పి పంపించాను. క్షేమంగా వచ్చిందా? ఆ వచ్చిందిరా. జయమ్మ అమ్మాయిని తీసుకురమ్మని సైగ చేస్తుంది. సీత వచ్చి వీళ్ల ముందు కూర్చుంటుంది. ఈ అమ్మాయమ్మా.
నిన్న నీకు చెప్పాను కదా, రాఘవరావు గారి మనవరాలు వచ్చింది అని. తనే. సరేగాని తనెలా ఉందో చెప్పరా. తనకే రాఘవరావు గారి మనవరాలు. భేషుగ్గా ఉంటుంది. నీకు నచ్చిందా? నాకు నచ్చడం ఏంటి అంటే, మళ్ళీ పెళ్లి చూపులా? అని పాపారావు లేచి నించుంటాడు. జయమ్మ సముదాయించి మళ్ళీ కూర్చోబెడుతుంది. ఇంతలో సీత, నేను తనతో కొంచెం మాట్లాడాలి. జయమ్మకు మొదటి పెళ్లి చూపులు గుర్తుకొచ్చి కాస్త కంగారు పడుతుంది. రాఘవరావు నచ్చజెప్పి పాపారావు సీత మాట్లాడుకోవడానికి ఇద్దరినీ పక్కకి పంపిస్తాడు. మీరేం చేస్తూ ఉంటారు? ఇలాగే మొదటి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడి పెళ్లి కూతురు కూడా అడిగింది. తీరా నేను చెప్పిన తర్వాత ఈ తింగరోణ్ణి నేను చేసుకోను అని చెప్పింది. పాపారావు మాటలకి సీత నవ్వి, పర్వాలేదు చెప్పండి. నేను నిన్న మిమ్మల్ని పొలానికి వెళ్తుండగా చూశాను. అంటే మీరు వ్యవసాయం చేస్తారన్నమాట. వ్యవసాయంతో పాటు మా ఇంటి దగ్గర 4 గేదెలున్నాయి. వాటిని కూడా నేనే చూసుకుంటాను. మీరేమో పట్నంలో చదువుకొనొచ్చారు. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు నిజంగా ఇష్టమేనా? ఆ విషయం నేను లోపలికెళ్ళాక మీ అమ్మగారికి మా తాతగారికి కలిపి ఒకేసారి చెప్తాను అని లోపలికొస్తుంది. జయమ్మ తనేం చెప్తుందో అని కంగారు పడుతూ చూస్తుంది. నాకీ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నేను తనని పెళ్లి చేసుకుంటాను. జయమ్మ సంతోషంలో మునిగిపోతుంది. అమ్మ సీత, నా కొడుకు గురించి నీకు పూర్తిగా తెలుసా? వాడు కాస్త అమాయకుడు, లోకజ్ఞానం తెలియనివాడు. ఈ రోజుల్లో జనాలు మోసం చేయడం తప్ప నిజాలు చెప్పడం పూర్తిగా మానేశారండి. కానీ మీ అబ్బాయి అలా కాదు. అబద్ధం చెప్పడానికి చాలా రకాలుగా ఆలోచించి మాట్లాడాలి. కానీ మీ అబ్బాయి నిజం తప్ప అబద్ధం మాట్లాడ్డు. నిజం చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు. అదే మీ అబ్బాయి చేస్తున్నాడు. ఈ కాలంలో ఇంత నిజాయితీగా ఉండేవాళ్లు చాలా తక్కువ. తననెలా మార్చుకోవాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా, తనని చూస్తుంటే నాకు నువ్వే కనిపిస్తున్నావే. నువ్వు కూడా నాతో ఇలాగే మాట్లాడతావు కదా? జయమ్మ ఆనందానికి హద్దులు దాటిపోతాయి. రాఘవరావు జయమ్మ కలిసి పాపారావు సీతల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఊళ్ళో వాళ్లందరూ పాపారావుకి చాలా చక్కనైన అమ్మాయి భార్యగా వచ్చిందని మెచ్చుకుంటారు. సుబ్బమ్మ ఈ పేరు చెప్తే సిరిపురంలో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కాని పిసినారి ముసలమ్మ ఎవరు అంటే ఆ ఊరందరూ ఏకకంఠంతో చెప్పే పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ వయసు 70 పైనే ఉంటుంది. వయసు రీత్యా భర్త చనిపోతాడు. తనకున్న ఒక్కగానొక్క కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపించేస్తుంది. కూతురికి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఒక్కసారి కూడా తనింటికి ఏ పండగలకి పిలవదు. పిలిస్తే ఎక్కడ అల్లుడికి కట్నకానుకలే ఇవ్వాల్సొస్తుందో అని అసలు పిలవడమే మానేసింది. తల్లి సంగతి తెలిసి కూతురు కూడా రావడం పూర్తిగా మానేసింది. ముసలమ్మ తనకున్న 4 ఎకరాల పొలం, ఇల్లు, కొంత డబ్బు భద్రంగా దాచుకుని అస్సలు ఖర్చు చేయకుండా జీవిస్తూ ఉంటుంది. తన ఇంటి గుమ్మంలో ప్రతిరోజు ఒక బిచ్చగాడు పడుకుంటూ ఉండేవాడు. తనని మాత్రం ఏమీ అనేది కాదు. ఎందుకంటే తన ఇంటి కాపలాగా ఉంటాడని తననేమీ అనేది కాదు. ప్రతిరోజు బిచ్చగాడు సుబ్బమ్మ సాయంత్రం పూట గుమ్మంలో కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఊళ్ళో విషయాలన్నీ బిచ్చగాడు సుబ్బమ్మకు చెప్పేవాడు. అలా ఒకరోజు, రేయ్, ఊర్లో సంగతులే ఏంట్రా? ఏ ఉందమ్మగారు, అంతా మామూలే. కాని ఆ వెనక వీధిలో కాంతం మాత్రం మీ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ నానా రకాలుగా చెప్తుందండి. నా గురించి చెబుతుందా? అయినా దానికెందుకు నా గురించి? ఏం చెబుతుందేంటి? మీరు డబ్బు ఖర్చు చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారంట. ₹1 కూడా ఖర్చు చేయరని, ఆఖరికి తినడానికి కూడా డబ్బు ఖర్చు చేయరని చెబుతుందమ్మా. మనం డబ్బు ఖర్చు పెట్టడానికి పుట్టామా, తినడానికి పుట్టామా? అయినా నా డబ్బు నా ఇష్టం ఉంటే తింటాను, లేకుంటే పడుకుంటాను. ఇంకా ఏం చెప్పింది? మీ కూతురికి పెళ్లి చేసి పంపించేశారంట. కనీసం కానుపు కూడా మీరు మీ ఇంటికి తీసుకురాలేదని, ఏ పండక్కి కూడా అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి పిలిచి కనీసం భోజనం కూడా పెట్టలేదని ఊళ్ళో అందరికీ చెబుతుందమ్మా. అయినా నా కూతురి గురించి దానికెందుకురా? నా కూతురికి పెళ్లి చేసి బోలెడు కట్నమిచ్చి పంపించాను. ఇంకా వాళ్ళకి కానుకలివ్వాలంటే ఎక్కడ్నించి తేవాలి? డబ్బేమైనా చెట్లకు కాస్తుందా?
అయినా అమ్మగారు, మీకు 4 ఎకరాల పొలం ఉంది, ఇంత మంచి ఇల్లుంది. మీ కూతుర్ని మీ ఇంటికి పిలిచి అందరూ కలిసి ఉండొచ్చు కదా. అయినా మీకింకా ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? రేపు మీకేదైనా జరిగితే చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. నేనా అనాథ జీవుణ్ణి, ఎవరు చేరదీస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. మీకందరూ ఉండి ఇలా ఒంటరిగా ఉండడం దేనికమ్మా? ఎరా, పోనీలే అని నా గుమ్మంలో ఉండనిస్తూ ఉంటే నాకే నీతులు చెప్తావా? ఇంకోసారి నా గురించి మాట్లాడితే నిన్ని చుట్టుపక్కలకు కూడా రానివ్వను. అమ్మా మన్నించండమ్మా. మీ విషయాలు నాకెందుకు చెప్పండి? మీరు అడిగారు కాబట్టి చెప్పాను. అయినా నాకు ఆకలేస్తుందమ్మా. నేను వెళ్ళి అడుక్కు తెచ్చుకున్న భోజనం చేస్తాను అని తను తెచ్చుకున్న భోజనం చేస్తూ ఉంటాడు. అది చూసిన సుబ్బమ్మ, ఎరా, ఏంటి రోజు కంచం నిండుగా ఉంది? ఏ వీధికి వెళ్ళావేంటి? వెనక వీధిలోకెళ్ళానమ్మా. అక్కడ 4 ఇళ్లల్లో 4 రకాల కూరలేశారు. ఎవరెవరు ఏమేం కూరలు వేశారా? పాపమ్మ పొద్దున మిగిలిపోయిన కోడి కూర వేసింది. కాంతమ్మ ఇంట్లో చేపల పులుసు వండిందంట, కాస్త కంచంలో వేసింది. ఇక 3వ ఇల్లు 4వ ఇల్లు వాళ్ళు బీరకాయ కూర, కొంచెం రసం వేశారమ్మా. నీ పనే బావుందిరా. 4 ఇళ్లల్లో 4 రకాల కూరలు తెచ్చుకొని తింటున్నావు. అదేం లేదమ్మగారు, ఈ కూరలన్నీ నాకెక్కువైపోతాయి. మీరు కంచం తెచ్చుకోండి, కాస్త మీకు వేస్తాను. ఎంచక్క ఇద్దరం కలిసి తిందాం. ఎరా వెధవా, నన్ను నీతో పాటు అడుక్కు తెచ్చిన కూరలు తినమంటావా? అయ్యో అమ్మగారు, నేను అలా అనలేదండి. మీరు రోజు ఆ గంజన్నమే తింటారు కదా, ఈరోజు కాస్త చేపల పులుసు తింటారని అలా అన్నాను. నేను రోజు గంజన్నం తింటా అని నీకెవరు చెప్పారా? నేను కొంతకాలంగా మీ ఇంటి గుమ్మంలోనే పడుంటున్నాను కదమ్మా. ఏనాడు మీ ఇంట్లో నుంచి కూర వండిన వాసనే రాలేదు. కనీసం ఒక్క రోజు కూడా మీరు నాకే కూర నా బొచ్చలో వేయలేదు. నేను కొన్నిసార్లు మిమ్మల్ని చూసినప్పుడు గంజన్నం తింటూ కనిపించారు. మీరసలు ఉప్పు కారాలు తినరా? ఉప్పు కారాలు తింటే రక్తపోటు పెరిగిపోతుందిరా. ఇంకా నూనెలు వేసి వంట చేస్తే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాంటి తిండి తింటే తొందరగానే పోతాం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. నా ఆరోగ్యమే నాకు ముఖ్యం. మీరేమో మీ ఆరోగ్యం కోసం అవి తిన్ను అంటారు, కానీ ఊర్లో వాళ్ళు పిసినార్తి, తినడానికి కూడా ఖర్చు చేయదు అని అంటున్నారు. ఎవర్రా మాటంది? ఎవరు? ఆ వెనక వీధి కాంతవేనా? అదిచ్చిన చేపల పులుసు తిని నన్ను నానా మాటలంటావా అని బిచ్చగాడి మీద కోప్పడుతుంది. ఇంతలో అక్కడికి తన పొలంలో కౌలు చేసే రంగన్న కౌలు డబ్బులివ్వడానికి సుబ్బమ్మ దగ్గరికొస్తాడు. నమస్కారం సుబ్బమ్మ గారు. ఆ రంగన్న, నీకోసమే చూస్తున్నాను, రారా ఇదిగోండమ్మా, ఈసారి కౌలు డబ్బు అని తను తెచ్చిన డబ్బుని సుబ్బమ్మకిస్తాడు రంగన్న. సుబ్బమ్మ డబ్బు లెక్కపెట్టి, ఏమిటి రంగన్న, లెక్క తగ్గింది? ఈసారి పంట సరిగ్గా పండలేదమ్మా. పైగా గత నెలలో నా కూతురి పెళ్లి చేశాను. ఖర్చులు కొంచెం అధికంగా అయ్యాయి. దానివల్ల ఈ సంవత్సరం లెక్క కొంచెం తక్కువ ఇచ్చాను. వచ్చే సంవత్సరం మొత్తం కలిపి ఇచ్చేస్తానమ్మా. ఈ ఒక్కసారికి ఇలా కానివ్వండి. అదేం కుదరదు. నీ కూతురి పెళ్లికి నాకు ఏంటి సంబంధం? పంట సరిగ్గా పండకపోతే నేనేం చేయాలి? ఒకవేళ ఎక్కువ పండితే నాకేవైనా ఎక్కువిస్తావా? నేను నీకు ముందే చెప్పాను, నాకు రావలసిన డబ్బు మొత్తం అణా పైసలతో సహా ఒకేసారి ఇవ్వాలి అని. వెళ్ళి డబ్బు మొత్తం పట్టుకొనిరా. రంగన్న ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోదు. మిగిలిన డబ్బు రేపు తెచ్చిస్తానని చెప్పి రంగన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బమ్మ రంగన్నిచ్చిన డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇనప్పెట్టెలో దాచుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ముసలమ్మ అల్లుడు శంకరయ్య రాక ముసలమ్మ ఇంటికొస్తాడు. శంకరయ్యను గుర్తుపట్టి కూడా తెలియనట్టు ఇలా అంటుంది. ఎవరు బాబు నువ్వు? అత్తయ్యా, నేను శంకరయ్యని. శంకరయ్యా? ఏ శంకరయ్య బాబూ? నాకెవ్వరూ గుర్తుకు రావడం లేదు. నేను నీ కూతురి భర్తని శంకరయ్యని. పెళ్ళైన ఇన్నాళ్లకు నిన్ను చూడ్డానికొచ్చాను. ఇప్పటికైనా గుర్తొచ్చానా? ఓహో, నువ్వా? ఏమిటో రాక ఇటువైపు వచ్చావు. దేనికోసమో తెలుసుకోవచ్చా? ఈ మాటలు వింటున్న బిచ్చగాడు గుమ్మంలో నుండి ఇలా అంటాడు. అమ్మగారు,
రాక రాక అల్లుడి ఇంటికొస్తే కూతురెట్టా ఉంది, పిల్లలెట్టా ఉన్నారు, ఏవైనా తింటారా అని అడగడం మానేసి ఎందుకొచ్చావు అంటారేటి? నువ్వాగరా, నీకంటే ఊర్లో 4 ఇళ్ళు తిరిగి తెచ్చుకుంటావు. నాకెవరు తెచ్చి పెడతారు? ఇంటికొచ్చిన అల్లుడికి సేవలు చేయడానికి నా దగ్గర ఏమైనా ఉండాలి కదా. అబ్, నాకేమీ వద్దత్తయ్యా, మిమ్మల్ని ఒక సహాయం అడగడానికొచ్చాను. సహాయమా? ఏమిటో అది? నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత మాకిద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు నా పెద్ద కూతురికి వివాహం జరిపించడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాను. కానీ ప్రస్తుతం ఖర్చులు అధికంగా ఉండడం వల్ల డబ్బు సర్దుబాటు కావడం లేదు. మీరేమైనా కొంత డబ్బు సహాయం చేస్తారేమో అని మీ కూతురు నన్నిక్కడికి పంపించింది. ఓహో, డబ్బు అవసరమైతే తప్ప తల్లి గుర్తుకు రాలేదన్నమాట నా కూతురికి. అయినా నా దగ్గర డబ్బు లేదు. ఏమీ అనుకోకండి అల్లుడు గారు. అది కదత్తయ్య గారు, ఎలాగోలాగా మీరీ గండం గట్టెక్కిస్తే నేను మీకు చాలా రుణపడి ఉంటాను. నీ రుణం నాకెందుకులే, నా దగ్గరుంటే కాదంటానా చెప్పు. ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. ఇక మీరు వెళ్ళి రావచ్చు. శంకరయ్య చేసేదేం లేక దిగాలుగా వెళ్ళిపోతాడు. కాసేపటికి బిచ్చగాడిలో కొత్త అవతారం కనబడుతుంది. బిచ్చగాడు కోపంగా లోపలికొచ్చి ముసలమ్మని కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తాడు. అరవకుండా నోట్లో గుడ్డలు పెడతాడు. నువ్వు మనిషివా జంతువ్వా? కన్న కూతురి పెళ్లి కోసం కష్టాల్లో ఉన్నా అని నీ దగ్గర అర్థించిన నీ అల్లుడికి కనీస సహాయం కూడా చేయలేని నువ్వు నిజంగా జంతువే. రాత్రే కదా రంగయ్య తన పంట కౌలు డబ్బులు తెచ్చి మరీ ఇచ్చాడు. నీ దగ్గర డబ్బు లేదని నీ అల్లుడికి అబద్ధం చెప్తావా? రాక రాక అల్లుడి నాళ్ళకు నీ దగ్గరకొస్తే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా తనని బాధ పెట్టి పంపించేశావు. రేపు నువ్వు చస్తే నీకు తలకొరివి పెట్టాల్సింది అతనే. అదెలా మర్చిపోయావు? మనిషివై పుట్టాక కొంచెం మానవత్వం ఉండాలి. ఆడదానివి నీ కూతురి బాధని కాస్తైనా అర్థం చేసుకొనుంటే ఈ రోజున ఇలా చేసేదానివే కాదు, పైగా ముసల్దానివి. రేపో మాపో పోయేదానివి. పోతూ పోతూ ఈ సొమ్మంతా మూట కట్టుకొని పోతావా? ఇంక నీకు మిగిలిందెవరు? నీ కూతురు నీ మనవరాళ్లేగా. నేనెవరో నీకు తెలియదు కదా. నేను పేరు మోసిన గజ్జ దొంగని. బిచ్చగాడి వేషంలో ఊరూరు తిరిగి దొంగతనాలు చేస్తూ ఉంటాను. ఎన్నాళ్ళు అదును కోసం ఎదురు చూశాను. ఇప్పుడు దొరికావు. నీ దగ్గర దొంగతనం చేయడం తప్పే కాదు. మర్యాదగా నీ ఇనప్పెట్టె తాళాలివ్వో. ముసలమ్మ ఇవ్వను అని తల అడ్డంగా ఊపుతుంది. బలవంతంగా తన దగ్గర ఉన్న తాళాలు తీసుకొని ఇనప్పెట్టె తీసి అందులో ఉన్న నగలు బంగారం తీసుకుని వెళ్తాడు. డబ్బుని మాత్రం అక్కడే వదిలేస్తాడు. పోతూ పోతూ ముసలమ్మతో ఇలా అంటాడు. ఇకనైనా కాస్త మనిషిలా మారి ఎదుటివాడికి సహాయం చేయడం నేర్చుకో. పోయేటప్పుడు నీకు తోడు వచ్చేది నువ్వు చేసే పుణ్యమే. నేను బంగారం మాత్రమే తీసుకెళ్తున్నాను. డబ్బు నీకే వదిలి వెళ్తున్నావు. మీ అల్లుణ్ణి చూస్తే దొంగనైన నాకే జాలి కలిగింది. తన కూతురి పెళ్లి కోసం నానా అవస్థలు పడుతున్నాడు. నువ్వు అతనికి సహాయం చేయకపోతే మళ్ళీ వచ్చి ఏదో రోజు మొత్తం దోచుకొని పోతాను. గుర్తుంచుకో అని కట్లు విప్పేసి వెళ్ళిపోతాడు. దొంగ వల్ల జ్ఞానోదయం కలిగిన ముసలమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా కూర్చునుండిపోతుంది. ముసలమ్మ ఏడుస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. నాకు జరగాల్సిన శాస్తే జరిగింది. ఏనాడు ఒకరికి సహాయం చేయలేదు. చివరికి నా కొడుకు లాంటి అల్లుడికి కూడా సహాయం చేయలేదు. ప్రతిరోజు నా ఇంటి ముందు పడుకొని నా ఇంట్లో జరిగే విషయాలన్నీ కనిపెట్టి నా ఇంటికే కన్నం వేశాడు. నాకు జరగాల్సిన శాస్తే ఇది. నా అనుకున్న వాళ్ళందర్నీ దూరం చేసుకొని డబ్బు మీద వ్యామోహంతో నా నాశనాన్ని నేనే కోరి తెచ్చుకున్నాను అని బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని తీసుకుని తన కూతురు దగ్గరికి వెళ్తుంది. కూతురింటికి వెళ్లేసరికి కూతురు, అల్లుడు, మనవరాళ్లు ఎంతో ప్రేమగా ఆమెని పలకరిస్తారు. వారి ప్రేమాభిమానాలకి తను ఇన్నాళ్లు దూరమైనందుకు చాలా బాధపడుతుంది. జరిగిందంతా వారికి చెప్పి బాధపడుతుంది. తను తీసుకొచ్చిన డబ్బుని తన అల్లుడికిచ్చి మనవరాలి పెళ్లి ఘనంగా జరిపిస్తుంది. ఆ రోజు నుంచి ముసలమ్మ
తనకు తోచిన సహాయం చేస్తూ అందరితో కలివిడిగా ఉంటుంది.